జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం కదా. అంతే. ఓకే ఓకే యా శరత్ గారు సార్ ఇక ఇప్పుడు అసలు యాక్చువల్లీ ఈ డిస్కషన్ అంతా ఎట్లుందంటే అంత కలగపులుగా ఉంది సార్. ఒక అంశం అని ఫోకస్డ్ గా ఫలానా అంశం మీద ఫోకస్ సింపుల్. ఇవాళ లెటర్ వచ్చింది ఉదయం సార్. ఒకటి 3 నెలల పాటు టైం ఇచ్చారు. కొత్త డెవలప్మెంట్ February 15th వరకు మాకు టైం ఇవ్వండి. అది కూడా ఎందుకోసం అంటే మేము రీగెయిన్ అయ్యేందుకోసం కాదు, మళ్ళీ మేము శక్తివంతులు అయ్యేందుకోసం కాదు అని ఆ లెటర్ లో ఉంది. అది నిజమా కాదా తెలియదు కానీ లెటర్ లో అయితే ఉంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. భరత్ గారు, ఆ లెటర్ కరెక్టా అనే దాని మీద నేను కూడా డౌట్ పడుతున్నాను. జనరల్ గా నాకైతే ఐ హావ్ మై ఓన్ డౌట్స్. ఏది ఏమైనా గానీ ఒక్కటి మాత్రం ఉంది, ఒక గడువు విధించి ఇప్పుడు ఎట్లయితే వాళ్ళు 31st March అని అన్నారో అట్టనే అంత పరిధి లోపడినే కదా వీళ్ళు కూడా ఒకవేళ ఏదైనా చర్చలకు అని అంటే ఇప్పుడు ఇంతమంది హత్యల తర్వాత ఇంతమంది మరణాల తర్వాత ప్రభుత్వ పరం కూడా ఒక లాస్ట్ ఛాన్స్ లాగా మీరు ఎవరైనా చర్చలు అంటే లొంగిపోదలుచుకుంటే జిల్లాల వారిగా రాష్ట్రాల వారిగా ఫలానా ఆఫీసర్లను మేము డిజిగ్నేట్ చేస్తున్నాము, జిల్లాల వారిగా అయితే ఎస్పీ దగ్గర లేకపోతే రాష్ట్రాల వారిగా అయితే డీజీపీల దగ్గర లేకపోతే ఐజీల దగ్గర అని ఇట్లా వాళ్ళని నోటిఫై చేసేసి వీళ్ళ దగ్గర మీరు లొంగిపోండి, ఫలానా రోజు తర్వాత మీరు మళ్ళీ ఆయుధాలతో తిరిగినా లేదా ఆయుధాలతో కనపడ్డా మేము క్షమించము అనేటువంటి ఒక ఎష్యూరెన్స్ ఇచ్చేసేసి ఆ నిడివిలో సరెండరెన్స్ కి అవకాశం కల్పించవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు మేక్ యువర్ సరెండర్ పాలసీ మీనింగ్ఫుల్. అట్టెందుకు చేయకూడదు? నేను అడిగేది అది. ఎవరు చంపుతున్నారు? చచ్చిపోయే వాళ్ళు ఎవరు? ఆదివాసీలు, బలహీన వర్గాల వాళ్ళు, అందరూ వాళ్లే. ఈ చర్చ ఈ డిబేట్ లో డిస్కషన్ చేసే వాళ్ళు ఎవరు ఏం చేయట్లేదు. మేము అనేది ఏంటంటే ఒక్క అవకాశం ఇవ్వండి. వాళ్ళు అడిగితే ఒకవేళ మీరు ఒక వ్యవధి పెట్టండి. February 15th వాళ్ళు అడిగారు, లేదు February 1st week అనే అనండి. కానీ ఆ రోజుల వరకు జిల్లాల వారీగా ఫలానా మెకానిజం ఉంటది, రాష్ట్ర వ్యాప్తంగా ఈ మెకానిజం ఉంటది, ఫలానా వాళ్ళ దగ్గరకు వచ్చి మీరు ఆయుధాలతో సహా సరెండర్ కండి, మీకు ఏ రకమైన ప్రమాదం ఉండదు. తర్వాత మీరు లొంగిపోవడానికి వచ్చినప్పుడు కూడా మార్గ మధ్యలో మిమ్మల్ని చంపము అని ఒక ఎష్యూరెన్స్ ఇవ్వాలి కదా. వాళ్ళు ఇప్పుడు ఎక్కడో అడవుల నుంచి వచ్చి అధికారుల దగ్గర లొంగిపోవాలా? అలాంటప్పుడు వాళ్ళు వస్తున్న క్రమంలోనే వాళ్ళని చంపేస్తే. ఓకే రామకృష్ణ గారు, ప్రతాప్ రామకృష్ణ గారు, మ్యూట్ తీసేసి మాట్లాడండి మీరు. యా కొంత టైం ఇవ్వండి. టైం ఇచ్చి డిజిగ్నేట్ ప్రతి రాష్ట్రంలో రాష్ట్రాల వారుగా పెట్టండి. పోలీస్ ఆఫీసర్ పేరు ఇచ్చి కాంటాక్ట్ కండి. అదే కదా మీరు ఇచ్చే సూచన? ఎస్, అట్లా చేయొచ్చు కదా అని అంటున్నారు. ఇప్పుడు గతంలో అనేకమైన చర్యలండి. మావోయిస్టులను ఎవరైతే నమ్మిరో చర్చలకు ఇచ్చి ప్రజాప్రతినిధులు చంపిన దాఖలాలు కూడా తెలంగాణలోనే వాళ్ళే పిలిచి మాట్లాడతామని. మరి చిత్తశుద్ధి లేని ఒక వ్యక్తులతోని ఏ రకంగా ప్రభుత్వం సమయం ఇచ్చింది. ఇప్పటికే దాదాపు సరెండర్ కమ్మని కూడా 4-5 నెలలకెళ్ళి కూడా స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ అప్పీల్ చేస్తా ఉన్నాయి. ఆ అప్పీల్ పక్క పెట్టేసి బలహీనమైన తర్వాత ఇప్పుడు వచ్చి మాట్లాడితే వాళ్ళని ఎవరు నమ్మాలి అసలు? చర్చలకు ఇప్పటికే సమయం ఇచ్చిండ్రు, సరెండర్ కు సమయం ఇచ్చిండ్రు. ఇప్పుడు అనేక రకాలుగా మళ్ళా ఈ రకంగా మళ్ళొక్కసారి సమయం ఏదైతే వాళ్ళ చిత్తశుద్ధి చంకించాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. మరి ఏ రకంగా సమయం ఇస్తారో అది ఇప్పుడు మనం ఈ చర్చలో మనం ఇచ్చే సమయం కాదు. నా అభిప్రాయం అయితే గతంలో చాలా సమయం ఇచ్చారు. కొన్ని వేలాది మంది ప్రాణాలు పక్కన పొట్టన పెట్టుకుంటే వాళ్ళ గురించి ఏమైనా డిస్కషన్ రాలే. ఈ రోజు నక్సలైట్స్ ఎన్కౌంటర్ లో 20 మంది చనిపోతే ఇంత పెద్ద డిస్కషన్ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఏదైతున్నదో మరి ప్రజాస్వామ్య హక్కులా ఒకసారి ఆలోచన చేయాలి. 5 బలగాలను చంపినాయి మావోయిస్టులు, ప్రజాప్రతినిధులను చంపిన మంత్రులను, ఎమ్మెల్యేలను, ఆదివాసీలను, కులాలతో సంబంధాన్ని కూడా చంపినాడు. ఇక్కడ డిస్కషన్ రాలే. మరి ఈ రకంగా చర్చలకు వచ్చే ముందు మరి వాళ్ళకి మద్దత అనేది నిజంగా కూడా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాం అనేది. మరి ఓ రకంగానైతే మత ప్రాతిపదిక లేదని చెప్తా ఉన్నారు. విశాఖ మన్యంలో 5 లక్షల కుటుంబాలు మార్చి మతం మారిస్తే అక్కడెక్కడ కూడా అవి లేవు. వాటి గురించి ఆలోచించే పరిస్థితి లేదు. కమ్యూనిస్టులకు, మావోయిస్టులకు మతాలతో సంబంధం లేదు. అయినా ఓ రకంగా హిందూ ధర్మం కోసం లేకుండా దీంట్లో పనిచేసే వ్యక్తులను టార్గెట్ చేసి చంపడం ఏదైతే ఉన్నదో మొట్టమొదటి కూడా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. సమయం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. అది మనం ఎంత డిస్కషన్ చేసినా కాదు. మా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఈ సమయం ఇప్పటికే ఇచ్చినాం. ఆ సమయాన్ని కూడా మనం వేరే దుర్వినియోగం చేస్తున్నాం మేము ఆలోచిస్తా ఉన్నాం అనుకుంటా ఉన్నాం. ఓకే ప్రియా చౌదరి ఇప్పుడు అదే అన్నట్టుగా టైం ఇవ్వండి, ఈ విధంగా కొన్ని అష్యూరెన్స్లు ఇవ్వండి అన్న
ఆల్రెడీ ఇప్పటికి లొంగిపోయినటువంటి వాళ్ళు చాలా క్షేమంగా వచ్చి లొంగిపోయారు సార్. ఆ ప్రాసెస్ ఉంది కదా, ఇప్పుడే లొంగిపోవడం అనేటటువంటి కార్యక్రమం ఇప్పుడు కొత్తగా రాలేదు. ఆల్రెడీ లొంగిపోయారు, వాళ్ళు చాలా సేఫ్ గా వచ్చారు, వాళ్ళు చాలా సేఫ్ గా ఉన్నారు. సో ఇంకా మళ్ళీ మనం టైం ఇవ్వడము లేకపోతే ఇంకొకటి ఇవ్వడం అంటే ఇట్లా మనం చర్చల్లో ప్రొలాంగ్ చేసుకున్నట్టుగా, ఇప్పుడు ఆయన అన్నట్టుగా విషయం పక్కదారి పట్టినట్టుగా రేపొద్దున ఆ చర్చలకి ఇచ్చేటటువంటి టైం కూడా పక్కదారి పట్టచ్చు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ స్మూత్ గా నడుస్తుంది. ఆ స్మూత్ గా నడవడంలో వెళ్ళడం వల్ల వచ్చేటటువంటి నష్టం ఏంటని అడుగుతున్నాను నేను. అంటే చంపుతున్నారు అని అంటే ఇప్పుడు ఆల్రెడీ జరిగినటువంటి ఎన్కౌంటర్లన్నీ ఏ కారణంతో జరిగినాయో మాట్లాడే వాళ్ళకి తెలుసు, చేసిన వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇక్కడ హిట్ లిస్ట్ అనేటటువంటిది ఏది ఉందో దానికి సంబంధించిన దానికి అనుగుణంగా వీళ్ళు వెళ్తే ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది వెల్కమ్ చెప్తుంది. దాన్ని కూడా మనందరం స్వాగతించాలి. ఓకే ఓకే థ్యాంక్ యూ శరత్ గారు. శరత్ గారు అని చెప్పాలా మీరు? ఏం లేదు సార్, ఇప్పుడు ఒకటేంటంటే ఒక వన్ సైడెడ్ గా ఒక డిస్కషన్ డిబేట్ అనే దాన్ని మేము ఇష్టనే పడము, వాళ్ళని చంపడమే కరెక్ట్ విధానము అని ఒక ఏకపక్ష నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకా డిబేట్ డిస్కషన్ వేస్ట్ సార్. అంటే ఐ మీన్ టు బి ఫ్రాంక్ విత్ యూ, ఈ మావోయిస్టుల వ్యవహారాలలో డిబేట్ లో పార్టిసిపేట్ అయ్యి రాజ్యాంగ పరిరక్షణ జరగాలి, రాజ్యాంగ విలువలకు ప్రాధాన్యత ఉండాలి, జీవించే హక్కును గుర్తించండి, గౌరవించండి అన్న దానికి మేము మమ్మల్ని ఏదో అర్బన్ నక్సలైట్లు అది ఇదని ప్రొజెక్షన్ చేయడం మాత్రం కొద్దిగా బాధ కలుగుతుంది భరత్ గారు. దిస్ ఇస్ నాట్ ది కరెక్ట్ వే. యాక్చువల్లీ when we ask for constitutional rights to be enforced, you can't treat us like urban naxalites. Absurd, of course. ఆమె అంటే ఎవడు భయపడతాడు అది వేరు కానీ, బట్ పరిధి దాటి డిస్కషన్ లో మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ వాల్యూస్, నేను యాజ్ అన్ అడ్వకేట్ వాట్ షుడ్ ఐ ఆర్గ్యూ, వాట్ షుడ్ ఐ అడ్వకేట్? I would only argue that the constitution should be respected, constitutional rights should be respected. Why we need then habeas corpus? మేము రోజు దినదినము రోజు కొట్లాడేది అదే కదా. క్రిమినల్ కేసెస్ లో కూడా రైట్ టు లైఫ్ అనే దాని మీదనే కదా. మొత్తం హోల్ క్రిమినల్స్ ప్రొసీజర్ కోడ్ అండ్ క్రిమినల్ ట్రయల్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రెస్టెడ్ అపాన్. ఏమండి, ఆఫ్టర్ ఆల్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ నే మనము రీజనబుల్ గా లేదు అన్రీజనబుల్ గా ఉన్నాయని ఆర్గ్యూ చేసే మాలాంటి వాళ్ళము కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ కు వ్యతిరేకంగా మాట్లాడడం సాధ్యం కాదు. అండ్ మై వ్యూ ఇస్ దట్ స్టిల్ ఒక గడువు ఇచ్చేసేసి ఆ గడువు తర్వాత కోంబిగ్ ఆపరేషన్స్ ఇంకా ర్యాంఫెంట్ గా చేస్తాము, వీఆర్ కమిటెడ్ టు అవర్ 30th April అని చెప్పుకోను ఇంకేదన్నా అని చెప్పి కనీసం February 10th కో 15th కో లేకపోతే January end వరకు డేట్ ఇచ్చేసేసి జిల్లాల వారిగా వాళ్ళు రకరకాలుగా స్ప్రెడ్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళు ధైర్యంగా వచ్చి సరెండర్ అవడానికి వీలుగా ఒక మెకానిజం సృష్టిస్తే బాగుంటుందని నా అభిప్రాయం సార్. రైట్ సార్, థ్యాంక్ యూ శరత్ గారు, ప్రియా చౌదరి గారు, అదేవిధంగా ప్రతాప్ రామకృష్ణ గారు, క్రాంతి గారు, గఫూర్ గారు, మురళీ మనోహర్ గారు, సుంకర మౌనిక్ గారు, పోటు రంగారావు గారు, జర్నలిస్ట్ సాయి గారు, చాలామంది చర్చలో జాయిన్ అయ్యారు. సో లాస్ట్ 10-15 రోజులుగా మనం మావోయిస్ట్ అంశం మీద చర్చ జరుపుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ని 90వ దశకంలో లేకపోతే 2000 దశకంలో కూడా కుదిపేసిన సమస్య ఇప్పుడు పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, కానీ దీనివల్ల రెండు వైపులా కూడా చాలా కుటుంబాలు ఎఫెక్ట్ అయినాయి. పోలీసులు మరణించారు, రాజకీయ నాయకులు మరణించారు, మావోయిస్టుల సంబంధించి కూడా మరణించారు. మొత్తానికైతే ఒకటే కోరుకుందాం, మావోయిస్టులకు సంబంధించిన ఉనికి అయితే ఇప్పుడు ప్రశ్నార్థకమే. ఎందుకంటే చాలా తక్కువ మంది మిగిలిపోయినారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే చర్చలు లేవంటున్నాయి కాబట్టి లొంగిపోయి మరొక్కసారి ప్రతిరోజు నేను రిపీట్ చేస్తున్నా, అటువైపు కానీ ఇటువైపు కానీ ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా మావోయిస్టులు వాళ్ళ ఆయుధాలతో సహా లొంగిపోయి వాళ్ళ సిద్ధాంతాలని వేరే విధంగా రాజకీయ పందానో మరి ఇంకే ప్రజా ఉద్యమాల పరంగానో వాళ్ళ సిద్ధాంతాన్ని చెప్పుకుంటే బాగుంటుంది. ఇది వాళ్ళకి DNA. స్టేట్ ఉంటూ జీ తెలుగు న్యూస్. నేతలు చనిపోవడంతో మావోయిస్ట్